ప్రైజ్ ద లార్డ్. వీణా జెస్సి మధు గారు రాసి పాడినటువంటి ఈ పాట ఈ దినం సదా నా యేసుకే సొంతం ఎంతో మీనింగ్ఫుల్గా ఉన్నది. మనము అద్భుతమైన ఆరాధన దేవునికి చేయగలము ఈ పాట పాడుతూ. ఈ పాటలో ఈ దినాన్ని మనము దేవునికి అంకితం చేస్తే ఆ దేవుని యొక్క తోడు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ దినము ఎల్లప్పుడూ కూడా దేవునికి అంకితం. అలా చేస్తే మన దేవుని ప్రసన్నత నాతో నీతో నడుస్తుంది. ఏ రానున్నటువంటి కాలమంతా కూడా మనకు ఎలాంటి భయము కలగనివ్వదు, కలతనివ్వదు. అంటే మనము రానున్న కాలం విషయంలో భయపడము. ఎందుకంటే మన మంచి కాపరి అయిన యేసయ్య మనకు తోడుగా ఉండి మనల్ని ఎల్లప్పుడూ నడుపుతాడు. అవును, ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు కదా, ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నీతో కూడా నేనున్నానని చెప్పాడు కదా. ఆ విధంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన ఎదుట ఎడారులు కానీ లోయలు కానీ ఎలాంటి పరిస్థితులున్నా, అంటే మనకు తెలియనటువంటి ఊహించనటువంటి ఎన్ని పరిస్థితులు మన ఎదుట ఉన్నప్పటికీ కూడా మనము భయపడము. ఎందుకంటే ఆయన అంటే మనము ఎప్పుడూ ఎరుగని బాటలో నడవాల్సి వచ్చినప్పటికీ కూడా మనము భయపడము. ఎందుకంటే గాయపడిన యేసుపాదం అందు నడిచాను. ఎంత అద్భుతమైనటువంటి కవిత కదా. మన యేసయ్య మన కోసం ముందుగానే గాయపడ్డాడు. మన యేసయ్య మన కోసం ముందుగానే ఆ ఎడారులు లోయలు దాటాడు. మన యేసయ్య మన కొరకు మనం నడవని ఆ బాటలో ముందుగానే నడిచి ఆ బాటను సరళం చేశాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరమే లేదు. ఎడారి లాంటి లోయ లాంటి పరిస్థితులు లేకపోతే సంకటాలు కష్టాలు మన ఎదుట ఉన్నప్పటికీ కూడా మన హృదయం ఎప్పుడు కూడా భయపడదు. మనకు శోధనలు అనేకం వస్తాయి. అవి కూడా ఎలాగంటే ప్రవాహంలాగా వస్తాయి. ఒక్కొక్కసారి అనుకోని రీతిలో అనుకోని విధంగా తుఫాను వంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి కష్టాలు మనకు రావచ్చు. అయితే మనము మన పక్షంగా యేసయ్య మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి మనము కేక వేసేది యేసునామాన్నే కేక వేయాలి. మనకు విరోధంగా ఏ ఆయుధాలు కూడా పని చేయవు. ఎలాంటి ఆయుధాలు మన శత్రువు మన పైన ప్రయోగించినా కూడా అవి ఏవి కూడా ఫలింపవు. ఎందుకంటే యెహోవా నిస్సీయే మనకు విజయము, నీకు నాకు విజయం. ఇది ఒక అద్భుతమైనటువంటి అర్థవంతమైనటువంటి పాట. నిజంగా ఈ పాటని మనము చక్కగా మీనింగ్ఫుల్గా పాడుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి భయాలు, మన హృదయంలో ఉన్నటువంటి చింతలు సమస్తం కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయి. మనము ధైర్యంగా ముందుకు సాగగలుగుతాము. ఎప్పుడైనా మనకు కష్టంలో ఉన్నప్పుడు, మన ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు ఈ పాటను జ్ఞాపకం చేసుకొని ఈ పాట పాడుకుంటే మనకు ఎంతో ఆదరణ లభిస్తుంది. ఈ పాట నిమిత్తమై దేవునికి స్తోత్రం. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నాథుని ప్రసన్నత నా తోడ నడుచును, నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఏ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులో లోయలో ఎదురు నిలిచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను, ఎడారులో లోయలో ఎదురు నిలిచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను, మెరవదెన్నడైనను నాదు హృదయము,
వెరవదెన్నడైనను నాదు హృదయము, గాయపడిన యేసు పాదమందు నడిచిని, గాయపడిన యేసు పాదం అందు నడిచిని. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహంబోల శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధకేక నా నోట యేసు నామమే. ప్రవాహంబోల శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధకేక నా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏవి ఫలింపవు. యెహోవా నిస్సియే నాదు విజయము, యెహోవా నిస్సియే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచును.